సో అలాగే ఆడియన్స్ కూడా మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. అండ్ చెప్పండి, సారీ ప్లీజ్ చెప్పండి, ఇంకేం బ్రేకులు ఉండదు ప్లీజ్. సో స్వాగతం అండి. ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా? ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టారు రామారావు గారి అభిమానులు అందరూ కూడా. సో ఒక రాజకీయ నాయకుడిగా కంటే కూడా మా కళాకారులకు ఆయన ఒక దేవుడు ఉన్నట్లే. సో రామారావు గారి వాయిస్ తో స్టార్ట్ చేస్తాను నా మిమిక్రీని. రామారావు గారి వాయిస్ ఈ రోజు ఈ గుత్తికోట ఉత్సవాలకి రామారావు గారు విచ్చేస్తే ఎలా ఉంటుందో చూద్దామండి మన పూజ్యులు. నా తెలుగింటి ఆడపడుచులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు ఈ విశ్వవిఖ్యాత నటంగా గుత్తి అందరికీ గుత్తికోట మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది దినదిన ప్రవర్తమానంగా ఇంతింతై వటుడింతై అన్న చందాన సంవత్సరానికి ఈ గ్రాఫ్ ఇలాగే పెంచుకుంటూ పోవాలని, మరి ఇంతమందిని ఇక్కడ కనిపిన మన ప్రభుత్వ యంత్రాంగానికి, జిల్లా పరిపాలనకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం బ్రదర్. ఎందుకు ఇంతసేపు చెక్ చేశానంటే, పెళ్లికి తాళెంత ముఖ్యమో మిమిక్రీకి మైక్ అంత ముఖ్యం సార్. మాయిల్ బకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రాణం ఈ మైక్లో ఉంటుంది. కాబట్టి నేను దీన్ని చెక్ చేసుకోకపోతే నాకు చెక్ పెడతారు. కాబట్టి ఈ సో బాలయ్య బాబు గారు ఒకసారి అందరు గట్టిగా చెప్పాలి, జై బాలయ్య. షూటర్ని కాల్చి పడేస్తారా కొడక. రాజకీయ నువ్వు తినే ఫుడ్ లో ఉంటుందేమో, నువ్వు పడుకునే బెడ్ లో ఉంటుందేమో, నాకు బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫూల్స్. వస్తుంది, సౌండ్ వాల్యూమ్ తగ్గుతుంది. నేను ఇట్లాగే పట్టుకున్నా, బట్ ఏంటంటే రావట్లేదని ఇలా పట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా లేకపోతే ఇలాగే పట్టుకుంటా. థ్యాంక్ యూ. ఓకే, ఇదే బాలయ్య బాబు గారు ఈ రోజు గుత్తికోట ఉత్సవం. గుత్తి ప్రజానికాంతి ఒక చరిత్ర, మా శాసనసభ్యులు జయరామ్ గారిది ఒక చరిత్ర. చరిత్రల గురించి చెప్పుకుంటూ పోతే ఏమీ లేదు అందరికీ. మరి అయితే ఈ గుత్తి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ నా అది అలాగే మీ అందరికీ ఈ రోజు గుత్తికోట ఉత్సవాల సందర్భంలో ఒకసారి గట్టిగా చప్పట్లు. కళాకారులు చాలా మంది వస్తున్నారు, వారందరి ప్రదర్శనలు అదిరిపోతాయి. ఒకదాని నుంచి ఒకటి, మరి దాన్ని పేరు చేసేయడానికి ఏమీ లేదు, అన్ని అలాగే వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ కార్యక్రమానికి మా జబర్దస్త్ నుంచి రైజింగ్ రాజు, అలాగే మోహన్ గారు కూడా ఇక్కడికే విచ్చేసి ఉన్నారు. వారిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా బాలయ్య బాబు గారు బాబు మిమ్మల్ని చూసి భయం వేసి మాట్లాడుతుంటే మధ్యలో కోట కోట అంటే గుత్తి, గుత్తి కోట, అంతకుమించి ఏం లేదు. సార్ ఒక్క సెల్ఫీ. ఎవరు నువ్వు? నా పేరు మోహన సార్. ఫోటో దిగు యా తొందరగా, వెయిటింగ్. ఓకే సార్. హైదరాబాద్ సార్. వెళ్ళు, మళ్ళీ కలుద్దాం పో. తల్లి కూతురు ఏం నటిస్తున్నారు? ఇదొక టెంపుల్ కపాడియా, నీ కూతురు ఒక టెంకల్ కపాడియా. రాత్రి కడకొచ్చి రూమ్ లో డాన్సింగ్, ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇది ఇప్పుడు ఎగ్జామ్ కని చెప్పే వాడితో జంపింగ్. సందు చివరి వాడు ఆటోలో వెయిటింగ్, అక్కడికి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కదా మామూలే. ఇది వాడిని పెళ్లి చేసుకుని వస్తుంది. సార్ నేను మేజర్, నేను ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉన్న బుర్ర గొక్క, నేను అలాంటి ఎస్ఐ ఎక్కడుంటాడు. దీనికి నో ఇస్తారు, దీనికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరేంటో తెలుసా? తల్లి లాలింపు, కూతురు తాలింపు. నేను మునార్క్ని, నన్ను ఎప్పుడు మోసం చేయలేడు. సో ఇలాగే ప్రకాష్ రాజ్